ఆదిలాబాద్ సభలో కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే ప్రజలకే నష్టం జరుగుతుందని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, ఎన్నికల తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు రేవంత్. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై విజ్ఞప్తి చేశారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఇంకా సహకరించాలని కోరారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is we wanted to regenerate our Musi river. All I need is your support. आदिलाबाद अगर इनके यहाँ पर पानी देना है तो तुम्मिडिहेट्टी इरिगेशन प्रोजेक्ट हम लोग बनाना है. महाराष्ट्र से कम 1850 एकर्स एग्जैक्टली. कोई गांव डूब रहा नहीं, कोई किसी किसान को नुकसान है. जितना भी लैंड एक्विजिशन में कंपनसेशन पे करना है हमारे प्रदेश सरकार तैयार है. आपके तरफ से एक शब्द भी महाराष्ट्र सरकार को आप इशारा दिए तो हमारा तुम्मिडिहेट्टी प्रोजेक्ट यहीं पर हम बना के आदिलाबाद को कुछ कम 1.5 लाख एकड़ ये आदिवासियों को पानी दे